హాయ్ అండి. అందరికీ నమస్తే. పుట్టింగ్స్ లోతనేది ఎంత తీయాలి? వెడల్పు ఎంత తీసుకోవాలి? పీపీసీ అంటే ఏంటి? దానికి అయ్యే ఖర్చు ఎంత? అలాగే బోర్లనేవి తీసుకుంటే 15 అడుగుల వరకు తీసుకోవచ్చా? లేకపోతే ఇదే విధంగా 4 అడుగులే తీసుకోవాలా? ఇలాంటి వాటన్నిటికి ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకుందామండి. రీసెంట్‌గా మనల్ని ఒక కామెంట్ కూడా అడగటం జరిగిందండి. మేము G+1 అనేది కట్టుకుంటున్నాము. బోర్లనేవి తీసుకుంటున్నాం. 15 అడుగుల వరకు తీసుకోవచ్చా? లేకపోతే ఎంతవరకు తీసుకోవాలనైతే అందులో అయితే అడగటం జరిగిందండి. మనం ఇక్కడ చూస్తున్న పిల్లర్ గుంటలు ఏవైతే ఉన్నాయో, ఈ పుట్టింగ్స్ గాని, అలాగే కొన్ని ప్రాంతాల్లో బోర్‌లనేవి తీస్తూ ఉంటారు. అక్కడేందంటే నేల సపోర్ట్ చేయదు ఈ విధంగా గుంటలు తీసుకుంటానికి. సో, అక్కడ బోర్‌లనేవి వేస్తూ ఉంటారనమాట. వీటి లోతనేది ఎంత పెట్టుకోవాలి ఏంటనేది సాయిల్ అనేది టెస్ట్ చేయించుకున్నట్లయితే, దాన్ని బట్టి మనకి ఎంత లోతు తీసుకోవాలి ఏంటనేది అందులో వాళ్ళు మనకి ఇవ్వటం జరుగుతుంది. దాన్ని బట్టే మనం తీయించుకోవాలనమాట. మనకి జనరల్‌గా కట్టుకునే ఇండివిడ్యువల్ హౌసు వీటన్నిటికి ఏంటంటే 4 అడుగుల నుంచి 6 అడుగుల వరకు గూడా పెట్టుకుంటే సరిపోతుంది. దీంతోనే మనం G+1, G+2 వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో మనం హౌసెస్ అనేవి కట్టుకోవడం జరుగుతుంది. అదే కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి పుట్టింగ్ అనేది ఈ గుంట చూస్తున్నారు గదా! దీని యొక్క లోతు 4 అడుగులు లేదా 6 అడుగుల వరకు తీసుకోవచ్చు. అలాగే వెడల్పు, పొడవు 4 అడుగులు ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా తీసుకోవాలి. ఇది కొన్ని ప్రాంతాల్లో ఇలా తీసుకోలేరనమాట. జస్ట్ బోర్‌లనేవి తీసేసి, ఆ బోర్‌లో మనకి పిల్లర్‌లనేవి వేస్తూ ఉంటారు. అవి వచ్చేసరికి 8 అడుగుల వరకు తీసుకోవచ్చు. లేదా మనకి 15 అడుగుల వరకు కూడా తీసుకోవచ్చు. మీరు కట్టుకునే బిల్డింగు G+2 లేదా ఇంకొక స్టేర్ అనేది అదనమే వేసుకుంటామనే మీకు ఒక ఐడియా ఉంటే, అప్పుడు మీరు 15 అడుగుల వరకు కూడా ఈ బోర్‌లనేవి తీసుకోవచ్చనమాట. అది మన యొక్క సాయిల్‌ని బట్టి ఉంటుంది. ముందుగా మీరు సాయిల్ టెస్ట్ అనేది చేయించుకొని, దాన్ని బట్టి ప్రొసీడ్ అయితే మంచిది. అలాగే పీసీసీ అంటే ఏంటి? పీసీసీ అంటే ప్లెయిన్ కాంక్రీట్ సిమెంట్ అనమాట. దీన్ని మనకు పిల్లర్ మార్కింగ్ అనేది చేయబోయే ముందు వేసుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే మనకి 40 కాంక్రీట్ అనేది ముందుగా వేయడం జరుగుతుంది. దాని పైన మనకి ఈ విధంగా సిమెంటు, ఇసుక కలిపిన పొడిని వేసేసి మనకి ఈ పీసీసీ అనేది చేస్తారనమాట. ఇది చేసిన తర్వాత దీని మీద మార్కింగ్ చేసి అప్పుడు మనకి పిల్లర్‌లనేవి నిలబెడతారనమాట. ఇది ప్రాసెస్సు. ఇది మనం 4 అంగుళాల మందంతోటి వేసుకోవచ్చు. 2-4 అంగుళాల మందం వరకు గూడా ఈ పీసీసీ అనేది ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి టోటల్‌గా 9 పిల్లర్స్‌కి ఈ పీసీసీ అనేది వేయటం జరిగింది. దీనికి ఎంత బడ్జెట్ అయిందో గూడా నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మొత్తం ఈ 9 పిల్లర్లకి పీసీసీ అనేది వేయటానికి ఒక అర యూనిట్ 40 కాంక్రీట్ అనేది తెప్పించడం జరిగింది. అర యూనిట్‌కి వచ్చేసరికి రూ. 2000 దాకా కాస్ట్ అనేది తీసుకున్నారు. అలాగే శాండ్ వచ్చేసరికి మనకి అర యూనిట్‌లో కొంచెం తక్కువ పట్టిందనమాట. అంటే ఇంచుమించుగా ఒక రూ. 1500 అనేది శాండ్‌కి ఖర్చవుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్స్‌కొచ్చేసరికి సుమారుగా 3-4 సిమెంట్ బ్యాగుల వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. 9 పిల్లర్స్ కాబట్టే. సో, మనకి రూ. 1600 దాకా సిమెంట్ బ్యాగులకి ఖర్చనేది అవుతుంది. అలాగే వర్క్ చేసిన వారికి వచ్చేసరికి రూ. 2600 అనేది ఖర్చనేది అవుతుంది. టోటల్ మొత్తం బడ్జెట్ అనేది చూసుకున్నట్లయితే ఈ పీసీసీ అనేది సింపుల్‌గా ఒక 9 పిల్లర్స్‌కి వేసుకుంటానికి రూ. 7700 దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇంచుమించుగా అవి ఇవి కలుపుకున్నా సరే రూ. 8000 లోపే ఈ పీసీసీ వర్క్ అనేది మీరు చేసుకోవచ్చు. ఇది ఏరియాస్‌ని బట్టి, ఆ ఏరియాలో తీసుకునే మెటీరియల్ యొక్క కాస్ట్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తక్కువ గూడా అవుతుంది కాబట్టి తక్కువ తీసుకోవచ్చనమాట. అలాగే మనం వేసుకునే పిల్లర్స్ యొక్క సైజ్ అనేది పెరిగిందనుకోండి, అప్పుడు వీటికి అయ్యే కాస్ట్ కూడా మెటీరియల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి కాస్ట్ కూడా పెరగడం జరుగుతుందనమాట. సో, మనకి జస్ట్ 4x4 సైజ్‌లో ఉండే పిల్లర్ గుంట్లకి మనకి పీసీసీ వేసుకుంటానికి అయ్యే బడ్జెట్ మాత్రమే రూ. 8000 అనమాట. మీకు ఇంతకన్నా సైజ్ పెరిగితే కాస్ట్ కూడా పెరుగుతుంది. అలాగే థిక్‌నెస్ కూడా మనకి 4 ఇంచ్ లోపు వేసుకుంటేనే మనకి ఈ బడ్జెట్ అనేది అవుతుంది. థిక్‌నెస్ కూడా మీరు పెంచుకున్నారంటే కాస్ట్ కూడా పెరగటం జరుగుతుంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని వీటి యొక్క బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటనేది ఒక అంచనా వేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియోలో మీకు పీసీసీ అంటే ఏంటో అర్థమైందనుకుంటున్నాను. అలాగే పిల్లర్ యొక్క గుంటలనేవి లోతనేది ఎంత తీసుకోవాలి, వెడల్పనేది ఎంత తీసుకోవాలి, బోర్‌లనేవి ఎంతవరకు తీసుకోవచ్చు అనేది మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు వీటి గురించి ఇంకా క్లియర్‌గా సెపరేట్‌గా వీడియోస్ అనేవి చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి అనుకున్నా మన ఛానెల్‌లో ప్రతి ఒక్క పాయింట్ గురించి సెపరేట్‌గా అన్ని వీడియోస్ అనేవి ఉన్నాయండి. ఒకసారి చూడండి. మీరు ఇల్లు కట్టుకుంటున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా ఈ వీడియోస్ అనేవి వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి. వాళ్ళ ఇల్లు కట్టుకోవటంలో ఈ వీడియోస్ అనేవి ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.